మీటీవీ న్యూస్ నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. కల్వకుర్తి పట్టణంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో బాలోత్సవం పిల్లల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం మరియు డిఈఓ గోవిందరాజు. ఈ కార్యక్రమంలో పిల్లల జాతర కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు. మరియు సంజాపూర్ 9వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా అక్కడున్న ప్రజలను కలిసి కార్యకర్తలతో మమేకమై ఛాయ్ కార్యక్రమంలో ఎడ్మ సత్యం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాలోత్సవం నిర్వాహకులు చెన్నయ్య, వెంకటయ్య, మల్లయ్య, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి నాకు మీ అందరికి మా చిన్నారులకు దయచేసి మీరు సెల్ ఫోన్ దూరంగా ఉంటారని ఈరోజు ప్రతిజ్ఞ చేయాలి. ఓకేనా? మీరు మీ తల్లిదండ్రులకు ఇచ్చే బహుమతి అనుకోండి, కృతజ్ఞత అనుకోండి, మీరందరూ సెల్ ఫోన్ దూరంగా ఉండాలి. నెక్స్ట్ నా చిన్న కొడుకు 9వ తరగతి వాడు ఇప్పుడు అనుకుంటున్నా ఒక పరీక్ష వెళ్ళా, వాడు కూడా ఈ మధ్య సెల్ ఫోన్ అలవాటు, వాడు కూడా బాస్కెట్బాల్ ప్లేయర్, ఆల్ ఇండియా నేషనల్ అండర్-14 బాస్కెట్బాల్ ఆడాడు. వాడు ఇంకా ఎన్సీసీలో ఉన్నాడు, స్కూల్ క్యాబినెట్ లో ఉన్నాడు. ఎంత డిసిప్లిన్ ఉన్నా చెప్పండి. మీరు అమ్మ నాయన దగ్గర ఉండి చదువుకోవాలనుకుంటే మీరు దేనికి దూరంగా ఉండాలి? టీవీ. మా ఇంట్లో టీవీ లేదు, నిజంగా మాకు టీవీ మేము ఒక అందుకు ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా చాలా మంది తల్లిదండ్రులకు పిల్లల టాలెంట్ తెలియదు. స్కూల్ చేస్తారు, మనకు మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే సైన్స్ వేస్తారు, లెక్కలు రాకపోతే లెక్కలలో వేస్తారు. మీకు ఏది పర్ఫెక్ట్ అనిపిస్తుందో ఖచ్చితంగా మీ తల్లిదండ్రులకు తెలియజేయాలి, మీ ఉపాధ్యాయులకు తెలియజేయాలి. ఇవాళ ఎంతమంది పాపం ఇంటర్మీడియట్ స్థాయిలో చదువు ఒత్తిడి తట్టుకోలేక చాలా మంది దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతా ఉన్నాయి. కాబట్టి ఈ రోజు ఒక మంచి కార్యక్రమం తీసుకొని కల్వకుర్తి ప్రాంతంలో ఉన్న పాఠశాలలో ఉన్నటువంటి చిన్నారుల యొక్క టాలెంట్ పైకి తీసుకొచ్చినటువంటి కార్యక్రమం చేస్తున్న మా పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. ప్రస్తుతం మన రాయల్ ఫంక్షన్ హాల్ దగ్గర బాలోత్సవం బాలల జాతర కార్యక్రమానికి ఇక్కడ ఆర్గనైజర్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్, ఈ కార్యక్రమానికి మొత్తం ఎలా ఉంది, ఎంతమంది పిల్లలు ఈ రోజు అటెండ్ అవుతున్నారు, వాళ్ళకి ఎలా గుర్తిస్తారు, వాళ్ళు ఏడ్చారు? వీటన్నిటిని బాలోత్సవ ప్రధాన ఉద్దేశం ఏంటంటే వందే మాతర గీతం వర్ష మారుతున్నది, తరం మారుతున్నది, స్వరం మారుతున్నది. ఆ స్వరాన్ని సరిచేయటమే ఈ బాలోత్సవ కార్యక్రమం. వైజ్ఞానికంగా ఎదుగుతున్నారు తప్ప అదుపు తప్పుతున్నారు. సెల్ ఫోన్లకు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి భవిత నిర్వీర్యం అవుతుంది. అందుకని భవితని సక్రమ మార్గంలో బాలల్ని తీర్చిదిద్దడానికి ఈ బాలోత్సవ కార్యక్రమం. ఇందులో ఆటపాటలతో వాళ్ళ యొక్క మానసిక వికాసాన్ని, వాళ్ళలో ఒదిగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసి వాళ్ళ ప్రతిభను ప్రదర్శింపజేయటం, భవిష్యత్తుకు మార్గం వేయటమే ఈ యొక్క బాలోత్సవ ప్రధాన ఉద్దేశం. కల్వకుర్తిలో మొదటిసారిగా ఈ బాలోత్సవాన్ని అందరి సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 40 స్కూళ్లు, 1000 మంది విద్యార్థులు, దాదాపు 100కు పైగా టీచర్లు, అనేక మంది ఇందులో విశ్రాంత ఉపాధ్యాయులు, వీళ్ళందరూ కూడా చేరటం వల్లనే, కల్వకుర్తి సహకరించడం వల్లనే మండల వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఈ బాలోత్సవం బాలల జాతర కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా చేస్తుందా? ఎట్లా దీనికి ఎంతమంది అధికారులు హాజరైపోతున్నారు? ఇది అధికారికంగా కార్యక్రమం కాదు, ఇది కేవలం బాలోత్సవ కమిటీ నూతనంగా ఏర్పడింది. ఇది రాష్ట్రంలో ఉంది, జిల్లాలో ఉంది, దేశంలో ఉంది. కానీ మన కల్వకుర్తిలో ఇది మొదటిసారి. ఇది స్వచ్ఛందంగా చేసే కార్యక్రమం, ప్రభుత్వం కార్యక్రమం కాదు. అది ఎందుకంటే సామాజికంగా మనం పిల్లల పట్ల ఒక సరైనటువంటి మార్గంలో వాళ్ళను దారి చూపాలనే ఉద్దేశంతో ఈ బాలోత్సవ కార్యక్రమం. దీనికి శాస్త్రీయత అన్వయించి, అంటే మూఢనమ్మకాలకు, మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా, అంటే అది కాదు మార్గం. ఒక భగత్ సింగ్ను ఎలా ఉన్నాడు, ఎలా అల్లూరి సీతారామరాజు ఏ విధంగా ఉన్నాడు, గాంధీ తాత ఎలా ఉన్నాడు, చాచా నెహ్రూ ఏ విధంగా, ఇటువంటి దేశభక్తుల గురించి ఇవాళ చాచా నెహ్రూ అంటే ఆయన ఎవరైనా పరిస్థితి. కాబట్టి గాంధీ తాత అంటే మన బజార్లో ఉండి అనుకునే టైంలో అనే కాడికి వచ్చింది.
కాబట్టి అటువంటిది కాదు. ఆ దేశ నాయకుల యొక్క మహనీయుల త్యాగాలను వీళ్ళకి గుర్తు చేస్తే వీళ్ళు తద్వారా మార్గదర్శనం చేయగలుగుతారు. అందుకనే ఈ కార్యక్రమాలు వాటి ఆటపాటలు, కోలాటాలు, తర్వాత మన యొక్క సాంప్రదాయమైనటువంటి తెలంగాణ సాంప్రదాయం బతుకమ్మ, ఇటువంటి కార్యక్రమాల ద్వారా వాటిని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఫైనల్ గైడ్ ఎట్లా అంటే ఫస్ట్ బహుమతులు ఏమైనా ప్రకటించబోతున్నారో వాళ్ళు ఎట్లా మీరు సెలెక్ట్ చేశారు జడ్జిలు? ఈ యొక్క ఈవెంట్స్ లో 11 ఈవెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఈవెంట్స్ ని ప్రదర్శిస్తారు. అదిగో అల్లూరి సీతారామరాజు వస్తున్నాడు చూసారా? అల్లూరి సీతారామరాజుని దేశభక్తి ఏ విధంగా ఉండాలి? అల్లూరి సీతారామరాజు అంటే ప్రతి ఒక్క అందరినీ వారే ఏకపాత్రాభినయం. ఒక 10 మంది పార్టిసిపేట్ చేశారు. అందులో ఎవరైతే బాగా ప్రదర్శన చేశాడో వాచకం, ఆహార్యం, అభినయం ఇవన్నీ కూడా చూసి ఒకరిని సెలెక్ట్ చేస్తారు. 1, 2, 3 ప్రతి ఈవెంట్ కు 3 బహుమతులు ఉంటాయి. 3 బహుమతుల నుంచి ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. సార్, ఇదని మొత్తానికి బాలోత్సవ కార్యక్రమంలో మనకు కనుమరుగైపోతున్న స్వతంత్ర సమర యోధుల పేర్లు కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉన్నాం. కేవలం వీళ్ళు ఫోన్లకే అలవాటు పడి గాంధీ దాకా ఒక నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి వీళ్ళ పేర్లను గుర్తించినా వీళ్ళు వాళ్ళ పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఏదేమైనా వాళ్ళని మనం ఇప్పుడే చిన్న వయసులోనే వాళ్ళని గైడ్ చేసే కార్యక్రమం ఈ రోజు ఫస్ట్ టైం గా కనుకూడదు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సక్సెస్ఫుల్ గా అవుతా ఉందని ఇక్కడ ఈ విషయాలు చెప్తున్నారు. చూస్తున్నాను మీకు సార్. కుర్మూర్తి స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం నాడు స్వామివారిని దర్శించుకోవడానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా పల్లె ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. కొండ దిగువ నుంచి స్వామివారి సన్నిధి వరకు ప్రధాన మెట్టుపై క్యూ లైన్ లో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. కొండ దిగువన ముఖద్వారం వద్ద భక్తులు కార్తీక దీపం వెలిగించారు. కుర్మూర్తయ్యను చల్లగా చూడవయ్య అంటూ భక్తులు వేడుకున్నారు. గ్రూప్ 3 ప్రశ్న పత్రంలో తక్కువ కులం ఎక్కువ కులం అనే పదాలు వాడారని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ట్వీట్ పై కేటీఆర్ స్పందించారు. టీజీపీఎస్సీ ఈ రకమైన కులతత్వ ఎజెండాను ప్రోత్సహించడం సిగ్గుచేటన్నారు. దీనిపై కమిషనర్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు. తక్కువ కులం ఎక్కువ కులం అనే పదాలు ప్రభుత్వ పరీక్ష పత్రాల్లోనే ఉంటే ఇక సామాజిక న్యాయం ఎలా వస్తుంది రేవంత్ గారు అని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. భార్యతో విడాకులు తీసుకోవడంపై ఏఆర్ రెహమాన్ ట్వీట్ చేశారు. మేము ఈ బంధంలో 30 ఏళ్లు పూర్తి చేసుకోవాలనుకున్నాం, కానీ ఊహించని విధంగా ఇలా విడిపోవాల్సి వస్తుందని అన్నారు. విరిగిన హృదయాల బరువుకు దేవుని సింహాసనం కూడా వణుకుతుందన్నారు. విడిపోవడంలోని మేము అర్థాన్ని వెతుక్కున్నాం, అయినప్పటికీ పగిలిన ముక్కలు మళ్లీ ఒకటి కాలేకపోవచ్చన్నారు. ఈ సమయంలో మా గోప్యతను గౌరవించాలని ఏఆర్ రెహమాన్ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బుధవారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ వెళ్లనున్నారు. వేములవాడ రాజన్నను దర్శించుకుని అనంతరం ఆలయ అభివృద్ధి పనులు, మిడ్ మానేరు నిర్వసితుల కోసం నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లతో పాటు పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. మహారాష్ట్ర, జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మహారాష్ట్రలో 288 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతుండగా 1,186 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో సాయంత్రం 6 గంటల వరకు, జార్ఖండ్ లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు ఓటు వేసేందుకు అనుమతిస్తారని అధికారులు తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్.